ఒప్పిడికెడు మంది ఉన్నారు, వాళ్ళతో ఏమైతుంది అని అన్నారు. వచ్చేది లేదు పోయేది లేదు, వాటిగా బొబ చేస్తుర్రు అన్నట్టు మాట్లాడిర్రు కొంతమంది. కొత్త రాష్ట్రం ఇచ్చుడంటే ఏమన్నా పిల్లల పన, సపడుగాక ఊకోర్రి అని మందలిచ్చిర్రు ఇంకా జర్రమంది. ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని కూడా అన్నారు. అసొంటిది తెలంగాణ రానే వచ్చింది, 10 ఏళ్లు గడిచిపోయింది, అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు లొల్లి షురువైంది. పానాలకు తెగిచ్చి తీసుకొచ్చినాం అని ఒకళ్ళు, మేమే ఇచ్చినాం అని ఇంకొకళ్ళు పంచాయత్ మోబ్ చేస్తుర్రు. తెలంగాణ అంతటా మళ్ళోసారి గులాబీ జెండాలు రెపరెపలాడినాయి. డిసెంబర్ 9వ తారీఖు వస్తాంది కాబట్టి కారు పార్టీ వాళ్ళు ఇప్పటి సందే సంబరాలు సురువు చేసిండ్రు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష పట్టిండు. ఆ దీక్షకు 15 ఏళ్లు నిండుతాన్నాయి. అందుకే కారు పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా దీక్షా దివాస్ చేసిండ్రు. ఇట్లనే కరీంనగర్ జిల్లా ఆలుగునూరులో దీక్షా దివాస్ ఘనంగా చేసిండ్రు. మాజీ మంత్రులంతా అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసిన పోరాటాలన్నీ యాదికి చేసుకున్నారు. ఇప్పుడున్న సర్కారు వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండ్రు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇలా మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దెనెక్కినోడు. అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాట్టహాసం చేస్తా ఉన్నారు. అధికారం చెయ్యి పార్టీ వాళ్ళదట గాని పబ్లిక్ అభిమానం మాత్రం కారు పార్టీ వాళ్ళదట. మాజీ మంత్రి గట్టిగానే చెప్పిండు ముచ్చట్లు. జిల్లాల పోంటి కూడా జోరుగా నడిచిన ఈ మీటింగులు. అందరేమో గాని మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ ముచ్చట్లు చూడుర్రే. దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మళ్ళా కేసీఆర్ సారే సీఎం అవుతాడు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు దీక్షలు చేసినందుకు తెలంగాణ ఇయ్యలేదు. చెయ్యి పార్టీ వాళ్ళకు తెలంగాణ పబ్లిక్ అంటే పాయిరం కాబట్టి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అన్నట్టు ఎత్తిపోస్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మీకు తెలుసు, దీక్షా దివస్ లో నిరాహార దీక్ష విరమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. గిట్ల నడుస్తున్న ఈ 2 దిక్కుల నడమ ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రాన్ని ముంగటుండి కొట్లాడి తీసుకొచ్చినామంటున్నారు కారు పార్టీ వాళ్ళు. కేసీఆర్ సార్ దీక్ష చేయబట్టే ఢిల్లీ పెద్ద మనుషులు దిగొచ్చిండ్రా అంటున్నారు. ఇటు చూస్తే ఇచ్చింది చెయ్యి పార్టీ వాళ్ళే కాబట్టి అంత సోనియమ్మ గొప్పతనమే అంటారు సర్కారు వాళ్ళు. మరిగా డిసెంబర్ 9 నాడు ఇంకెంత కిరికిరి నడుస్తుందో ఏమో చూడాలి అనుకుంటారు పబ్లిక్.